హాయ్ అండి. ఇక్కడ వచ్చేసేసి నేను ఏం చూపిస్తున్నానంటే ఇక్కడ పిచ్చుకలండి అవి బర్డ్స్ అవి చిన్న పిల్లలైతే అక్కడ పెట్టుకున్నది గుడ్లు పెట్టేసేసి. ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ నేను అక్కడ చెట్టు ఉంది కదండీ, అక్కడ కింద అయితే నేను పాత్రలైతే తోముతుంటాను. వచ్చి అది నా తలకైతే కొట్టుకుంటూ పోయేది. ఇప్పుడు చూడండి కట్టి పెడుతుంటే అక్కడ కొరుకుతుంది, దాన్ని కుచ్చుతుంది. వచ్చి నేనైతే వీడియో తీస్తున్నానని దాని కోపం. దాని పిల్లల్ని అయితే ఏం చేస్తాను అనేసి 2 బర్డ్స్ అయితే ఉన్నాయి అక్కడ పైన. దాని నేమ్ అయితే తెలియదండి నాకు. మామూలు పిచ్చుకలు ఉంటాయి కదండి, దాంట్లోనే రెడ్ కలర్ అయితే ఉన్నాయి. అవి కొద్దిగా బ్లాక్ రెడ్ బ్యాక్ తోక అయితే చూడండి అలాగైతే ఉన్నాయి. నేను అక్కడ పాత్రలు తోమేటోడైతే అవి వచ్చి నా తలకైతే ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళేటివి. మళ్ళీ ప్లస్ అక్కడ దాంట్లో పూలు అయితే పూస్తుంటాయి కదా, అవి కూడా తీసుకునేటప్పుడు అయితే వచ్చి ఇలా నా సైడే తిరిగేవన్నమాట. నేను అవి ఎందుకు ఇలా చేస్తున్నాయి అనేసి నేను ఒకరోజైతే ఇలాగా వంటింట్లో నుంచి చూస్తే మాకు డైరెక్ట్గా ఇట్లా కనిపిస్తుంది ఆ చెట్టు. అప్పుడు అక్కడ నుంచి గమనిస్తే అక్కడైతే ఈ గూడు అయితే పెట్టుకునిందనమాట. ఓహో, అప్పుడైతే అర్థమైంది, ఓ దాని పిల్లలు ఉన్నాయి అందుకోసమేనేమో అది నన్ను అక్కడికి రానివ్వడం లేదనేసి అనుకున్నాను. మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి అయితే వీడియో తీసినప్పుడైతే చూసానండి, అక్కడక్కడే తిరుగుతుంది. నేనేం చేస్తాను దాని పిల్లలు అనేసి. చాలా బాగుండే ఇవైతే పిల్లలు చిన్నవి. ఎందుకో వీడియో తీయాలనిపించింది, అందుకోసం మీకు మీ దగ్గర అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళానండి. అక్కడ చిన్న బేబీ ఉండేది. ఆ బేబీకి అయితే వాళ్ళ మదర్ అయితే మిల్క్ అయితే ఇవ్వడం లేదంట. అంటే వాళ్ళ మదర్కి గ్లామర్ అయితే తగ్గుతుందనేసి తనకైతే బుడ్డి పాలు అయితే పట్టిస్తున్నారంట. నేను అనుకున్న ఈ బర్డ్స్కి ఎంత ప్రేమ ఉంటుంది చూడండి. మనకు అన్నీ తెలిసిన వాళ్ళు కూడా అలా చేస్తామా? మన అందం కోసం అయితే అలా చేయకూడదు కదండి. నాకు ఎందుకో అలా అనిపించింది. ఈ బర్డ్స్ చూసినప్పుడైతే నాకు అదైతే గుర్తొచ్చింది. అలాగే మా ఇంటి దగ్గర ఒక కుక్క ఉందండి, ఒక వైట్ అది. దానికైతే బేబీ పుట్టింది, ఒకటే పుట్టింది కుక్క పిల్ల అయితే. అది పప్పి పుట్టినప్పుడు అదైతే వర్షం వచ్చింది ఆ రోజు. అది తీసుకొని వెళ్ళి వర్షంలో నానుతుందనేసి వేరే దగ్గర అయితే పెట్టింది. మళ్ళీ అది వెళ్ళి చూసేటప్పటికి అదేమో పిల్లి కనిపించలేదేమో. ఎంతగా ఏడుస్తుందంటే 2 డేస్ అండి. అది అసలు రైసే తినడం లేదు, అన్నం కూడా తినటం లేదు. ఎంత మూగజీవాలకైతే ఎంత ప్రేమ ఉంటుంది కదా. అన్నీ తెలిసిన వాళ్ళు కూడా మనం ఇలా పిల్లలకైతే పాలు ఇవ్వకుండా వాళ్ళ గ్లామర్ తగ్గుతుందని ఇలా అయితే చేస్తున్నారు. ఇదైతే రాంగ్ అనిపించింది, అందుకోసమే ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.